హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మన వీడియోస్లో లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను మండే అయితే వస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇవాళ నేను యూనివర్సిటీ వాళ్ళకైతే కాల్ చేయడం అయితే జరిగింది. మనకి ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది పక్కాగా మనకి ఇవాళైతే వస్తుందా లేదా ఫర్దర్గా డిలే అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడం అయితే క్లియర్గా జరిగిందనమాట. ఈ వీడియోలో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. దీంతోపాటు మనకి చాలామంది కొన్ని కామన్గా డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఫీ 5600 ఉంది కదా. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఫేజ్ 1లో పే చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఫేజ్ 2లో పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొంతమంది మేము ఫేజ్ 1లో సీట్ రాలేదు, పే చేయకపోయినా పర్లేదా, ఫేజ్ 2లో పే చేసుకోవచ్చా సీట్ వచ్చినప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వీటి గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం గైస్, ఈ కామన్ డౌట్స్ గురించి కూడా. ఇంకొంతమంది అయితే అడుగుతున్నారు, అన్న నాకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 2లో కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ నేను ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో అలాట్మెంట్ అప్డేట్తో పాటు ఈ కామన్ డౌట్స్ అన్నిటి గురించి కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మన ఛానల్ అయితే ఇస్తాము. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సీట్ అలాట్మెంట్ ఏ టైంలో రిలీజ్ అయినా ఇవాళ కానీ రేపు కానీ మనకి ఎప్పుడు రిలీజ్ అయినా ఏ టైం కైనా ఎమ్మంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, యూనివర్సిటీ వాళ్ళని సీట్ అలాట్మెంట్ గురించి అడిగాను అనమాట. మనకి ఇవాళ ఈవినింగ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి అయితే అడిగాను. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే మోస్ట్లీ మనకి ఇవాళ ఈవినింగ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు, లేదా ఫర్దర్గా డిలే అయినా 1 to 2 days డిలే అవ్వచ్చు అయితే చెప్పారనమాట. బట్ ఇవాళ ఈవినింగ్ అయితే రిలీజ్ అయింది అనుకోండి, ఏమంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేస్తాను. ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడు ఏ టైంకి రిలీజ్ అయినా ఫస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. అలాగే నేను సజెస్ట్ చేసిన కాలేజెస్ బీపీటీకి ఎంఎల్టీకి కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చాను కదా. బెస్ట్ కాలేజెస్ లిస్ట్ మెరిట్ ర్యాంక్ వైజ్గా ఆ కాలేజెస్లో మీకు ఫేజ్ 2లో కనుక సీట్ వస్తే పక్కాక రిపోర్టింగ్ అయితే వెళ్ళి మన ఛానల్ ఏమైతే చెప్పండి రిపోర్టింగ్ టైంలో. మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఫీజు అయితే తగ్గిస్తారనమాట. ఇది నేను మీకు చేయగలిగిన హెల్ప్ అనమాట. కౌన్సిలింగ్ గురించే కాకుండా కౌన్సిలింగ్ ప్రాసెసే కాకుండా సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా నేను మీకు ఈ విధంగా అయితే హెల్ప్ చేయగలను మన ఛానల్ తరపు నుంచి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నేను సజెస్ట్ చేసిన కాలేజ్లో సీట్ వస్తే పక్కాగా మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం ఆ కామన్ డౌట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చాలామంది అయితే అడుగుతున్నారు యూనివర్సిటీ ఫీ 5600 మళ్ళీ కట్టాలని చెప్పేసి. వీటి గురించి క్లియర్గా అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. గైస్, డౌట్స్ డిస్కస్ చేసుకునే ముందు ఫ్యూ పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఏపీలో బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి తక్కువ ఫీజులో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పే కదా. మెయిన్గా మనకి పుత్తూరు, చిత్తూరు అలాగే తిరుపతిలో బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి తక్కువ ఫీజుకి అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ప్రొవైడ్ చేస్తారు మన యూట్యూబ్ ఛానల్ ఏం కనుక చెప్తే. మనకి మెయిన్గా పుత్తూరులో మనకి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి బెస్ట్ కాలేజ్ అయితే ఉందన్నమాట పుత్తూరులో. ఈ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి మనకి ఏదైతే మీకు కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో ఆ ఫీజుతోటే మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు వీళ్ళు ప్రైవేట్ స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేస్తారు. మీరు మేనేజ్మెంట్ కోటా జాయిన్ అయితే ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్కి కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారనమాట. ఓవరాల్గా మీరు ఫ్రీగా అయితే చదువుకోవచ్చు అనమాట మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే ఈ కాలేజ్లో. మనకి ఈ కాలేజ్లో స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఈ కాలేజ్లో నా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ చదువుతున్నాడు బీపీటీ కోర్సు. తను స్టడీ అయితే చాలా బాగుందని అయితే చెప్పాడు. నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క ఈవెంట్ చిన్న ఈవెంట్ అయినా కానీ సెలబ్రేట్ చేస్తారని చెప్పారు గ్రాండ్గా. నెక్స్ట్ మనకి ఈ కాలేజ్లో వాళ్ళు ప్రాక్టికల్ వర్క్కి ప్రైవేట్ హాస్పిటల్తో అయితే అటాచ్ అయిపోయారు. మనకి అక్కడే ప్రాక్టికల్ వర్క్ అంతా నేర్పిస్తారనమాట. గైస్, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు కౌన్సిలింగ్లో ఏదైతే ఫీజు పే చేస్తారో అదే ఫీజు తోటి మీకు మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట బీపీటీ కోర్స్కి. గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. ఈ కాలేజ్ మనకి తిరుపతిలో అయితే ఉంది. ఈ కాలేజ్లో మనకి ల్యాబ్స్ అయితే బాగుంటాయి, స్టడీస్ బాగుంటాయి. నెక్స్ట్ ఈ కాలేజ్లో మనకి
కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫీ పే చేస్తారు కదా, అదే ఫీజు తోటి మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ ఫీజు అని అయితే చెప్పుకోవాలి, అది కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా జాయిన్ అయితే. నెక్స్ట్ మనకి ఈ కాలేజ్లో జాయిన్ అయితే మీకు ప్రైవేట్ స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేస్తారనమాట. సో మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా సరే ప్రైవేట్ స్కాలర్షిప్స్కి అప్లై చేస్తారు కాలేజ్ వాళ్ళు, అప్పుడు మీరు ఫ్రీగా అయితే చదువుకోవచ్చు అనమాట ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే. సో ఈ కాలేజ్ యొక్క ఎండి సార్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. సో కాల్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే చెప్పండి. సో ఈ కాలేజ్ కూడా మీరు మిస్ అవ్వకండి. సో మీరు వెబ్ ఆప్షన్స్లో కూడా ఈ కాలేజ్కి అయితే ట్రై చేయండి. సో ఈ కాలేజ్లో మనకి ఇంకా సీట్స్ అయితే ఖాళీ అయితే ఉన్నాయన్నమాట ఫేజ్ 3లో. ఖచ్చితంగా ఈ కాలేజ్ కూడా మీరు మిస్ అవ్వకండి. తిరుపతిలో మనకి మెయిన్గా తిరుపతిలో చాలా స్కామ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ రూల్స్ అయితే వైలేట్ చేసి కాలేజెస్ అయితే రన్ చేస్తున్నారు తిరుపతిలో, అలర్ట్గా అయితే ఉండండి. సో అటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే మీరు ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో జాయిన్ అయితే అవ్వండి అనమాట. సో మేనేజ్మెంట్ కోటాలో కానీ కన్వీనర్ కోటాలో కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్లో మనకి బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ కూడా ఉంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక మెన్షన్ చేస్తే మీకు వీలైనంత తక్కువ ఫీజుకి అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కాలేజ్ మనకి చాలా పెద్దదన్నమాట. సో మనకి నియర్లీ 80 acres ఆఫ్ ల్యాండ్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అటాచ్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట ఈ కాలేజ్కి. సో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను కాలేజ్ ఫొటోస్ కూడా కొన్ని డిస్ప్లే అయితే చేస్తాను చూడండి. సో గైస్ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మీకు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక మెన్షన్ చేస్తే వీలైనంత తక్కువ ఫీజుకి అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే అయితే చేస్తాను, కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సార్ నెంబరు. సో ఇక్కడ మీరు చూసుకోండి, ల్యాబ్ కూడా చాలా అయితే బాగున్నాయి. సో మీకు చూపించాను, ల్యాబ్స్ కూడా చాలా అయితే బాగున్నాయి అనమాట. మీకు ఫీజులో కానీ స్టడీస్లో కానీ ఈవెంట్స్లో కానీ ఇప్పుడు చెప్పిన కాలేజ్ అయితే ది బెస్ట్ అనమాట ఆ ఊరిలో నుంచి. సో మీరు ఇంకా లేట్ చేయకండి, కాలేజ్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోయి జాయిన్ అయితే అయిపోండి. లేదా మీరు కౌన్సిలింగ్లో అయితే ట్రై చేసుకుంటామంటే కౌన్సిలింగ్ కూడా ఈ కాలేజ్ అయితే మిస్ అవ్వకండి. కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. సో ఈ కాలేజ్ సంబంధించి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను, కాలేజ్ యొక్క కోడ్ అలాగే వేరే డీటెయిల్స్ అన్నీ. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయితే అయిపోండి. కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. గైస్ ఇప్పుడు ఆ డౌట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. యూనివర్సిటీ ఫీ 5600 ఉంది కదా, సో అది ఫేజ్ 2లో సీట్ వస్తే మళ్ళీ పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. సో మీరు మళ్ళీ పే చేయని అవసరం లేదు, ఒక్కసారి పే చేస్తే సరిపోయింది అనమాట. సో ఆల్రెడీ ఫేజ్ 1లో చాలామంది అయితే పే చేశారు. సో మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే లేదా ఫేజ్ 3లో సీట్ వచ్చినా మీరు మళ్ళీ పే చేయని అవసరం లేదనమాట, ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకొంతమంది అయితే అడుగుతున్నారు, అన్న నేను పే చేయలేదు, ఫేజ్ 2లో నాకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తే అప్పుడు నేను పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట, మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తేనే అప్పుడు మీరు యూనివర్సిటీ ఫీ 5600 అయితే పే చేయండి, అది కూడా ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొంతమంది అడుగుతున్నారు, అన్న నాకు ఫేజ్ 2లో నచ్చని కాలేజ్ అయితే వచ్చింది, అప్పుడు నేను మళ్ళీ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళిపోవచ్చా వెనక్కి అయితే అడుగుతున్నారు. సో మీకు అటువంటి ఆప్షన్ అయితే లేదు. సో మనకి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్లో ఒక క్యాండిడేట్కి ఒక కాలేజ్ మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో 2 కాలేజ్లో తనకి సీట్ అనేది అలాట్మెంట్ అయితే ఇవ్వరు, కాబట్టి మీరు మళ్ళీ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళలేరు అనమాట. సో అందుకే మీరు వెబ్ ఆప్షన్స్ చూసి అయితే పెట్టుకోండి అని చెప్పేసి నా వీడియోస్లో కూడా నేను మీకు గైడ్ అయితే ఇచ్చానమాట. సో మీరు ఆ పాయింట్స్ అయితే స్కిప్ చేసే ఉండుంటారు. సో మీరు వీడియో ఎండ్ దాకా అయితే చూడరు, అప్పుడు మీకు ఈ పాయింట్స్ అనేది స్కిప్ అయితే చేస్తారు, కాబట్టి నేను వీడియోని ఎండ్ దాకా అయితే చూడమని అయితే చెప్తాను ప్రతి వీడియోలో. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫేజ్ 2 కాలేజే ఫైనల్ అయితే చేస్తారనమాట. సో మీరు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఫేజ్ 2 కాలేజే మీకు ఉంటుంది, ఫేజ్ 1 కాలేజ్ అయితే ఉండదు. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. సో మీకు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేసేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రాగానే మీకు పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. అలాగే సజెస్ట్ చేసిన కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా, సో కాలేజ్ యొక్క ప్రిన్సిపల్స్ నెంబర్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మేనేజ్మెంట్ కోటా ఫీజు అనేది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక మెన్షన్ చేసి తక్కువగా అయితే జాయిన్ అయిపోవచ్చు. లేదు నేను సజెస్ట్ చేసిన బీపీటీ అలాగే ఎంఎల్టీ కాలేజ్లో సీట్ కనుక వస్తే మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి, అప్పుడు మీకు ఫీజు అనేది తగ్గిద్ది. ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేయాలి. సో మన ద్వారా జాయిన్ అయ్యారని చెప్పేసి కాలేజ్ వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అయితే వాడుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఫర్దర్గా ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో ఇస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను.